రేపు జరగబోయే గ్రూప్ 4 పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కానున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 2878 పరీక్షా కేంద్రాల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష నిర్వహించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సంబంధించి పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. అయితే 8180 పోస్టులకు గాను 9,51,51,000 మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సంబంధించి ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ఒక సెషన్, అలాగే ఏదైతే 1 గంటల నుంచి 2 గంటల నుంచి 5 గంటల వరకు 2 సెషన్లో కూడా ఈ గ్రూప్ 4 సంబంధించిన పరీక్ష కొనసాగుని నేపథ్యంలో కూడా టీఎస్పీఎస్సీ ఆ పరీక్షకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ టీఎస్పీఎస్సీ పేపర్కి సంబంధించి అంటే భారీగా కూడా అభ్యర్థులు నమోదు చేసుకోవడం పట్ల కూడా ఎగ్జామ్ సెంటర్లను కూడా అత్యధికంగా ఉండే విధంగా కూడా టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా 2846 ఎగ్జామ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. ఎగ్జామ్ సెంటర్లో కూడా రేపు ఉదయం నుంచి 2 సెషన్లలో కూడా ఈ పరీక్ష గ్రూప్ 4 పరీక్ష కొనసాగనుంది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే పేపర్ లీకేజ్ వ్యవహారం తర్వాత కూడా టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 4 పరీక్ష కావడం ఇక్కడ అభ్యర్థుల్లో కూడా ఒక ఉత్కంఠ కూడా ఉన్నదని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించి దీనికి సంబంధించిన అంటే గతంలో ఏదైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సంబంధించిన ఏదైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తారో అదంతా కూడా ఆదివారం రోజు ఈ ఎగ్జామ్లు ఉండే విధంగా కూడా సెలవు రోజుల్లో ఉండే విధంగా కూడా టీఎస్పీఎస్సీ నిర్వహిస్తుండేది. మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ గ్రూప్ 4 సంబంధించి ఈ శనివారం నిర్వహించడం పట్ల కూడా ఇక్కడ అభ్యర్థుల్లో కూడా ఒక అంటే గతంలో ఆదివారం నిర్వహించారు, శనివారం నిర్వహించడం పట్ల కొంతమంది అభ్యర్థులు వీళ్ళు హాజరు కాకుండా పోవడం, అలాగే ఇతర పరీక్షల నేపథ్యంలో కూడా ఉంటుండే కాబట్టి ఇక్కడ అభ్యర్థుల నుంచి కూడా ఒక వ్యతిరేకత వస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గ్రూప్ 4 సంబంధించి అభ్యర్థులంతా కూడా 15 నిమిషాల నిబంధన కూడా టీఎస్పీఎస్సీ స్పష్టం చేసిందని చెప్పవచ్చు. ఏదైతే ఆ ఎగ్జామ్ సెంటర్లోకి వచ్చే వాళ్ళంతా కూడా 15 నిమిషాల తర్వాత గేట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ కానీ అలాగే నిమిషం నిబంధన కూడా అమలు చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఈరోజు ఏదైతే 10 గంటల నుంచి జరిగే పరీక్ష పత్రానికి సంబంధించి 9 గంటల నుంచి 1 గంట ముందుగా అభ్యర్థులను అనుమతించనున్నారు. అలాగే 2 గంటలకు సంబంధించి 1 గంటకు అభ్యర్థులను అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కఠిన నిబంధనలు ఉంటే ఏదైతే ఓఎంఆర్ షీట్ అయితే పరీక్ష తర్వాత ఓఎంఆర్ షీట్ ఉంటే ఓఎంఆర్ షీటు ఇన్విజిలేటర్కి ఇచ్చిన తర్వాత వేలిముద్ర వేయాలి. వేలిముద్ర వేసిన తర్వాతే ఏదైతే పరీక్ష కేంద్రం నుంచి బయటికి రావాలని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ చెప్తుంది. ప్రధానంగా 2 సెషన్లకు సంబంధించి 2 ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ పూర్తయిన వెంటనే ఎగ్జిక్యూటివ్కు వాళ్ళ ప్రశ్నపత్రాన్ని ఇచ్చి ఓఎంఆర్ షీట్ని ఇచ్చి వేలిముద్రను వేసిన తర్వాతనే ఆ పరీక్ష కేంద్రం నుంచి బయటికి రావాలి. లేని పక్షంలో కూడా ఆ పరీక్షకు సంబంధించిన ఏదైతే గ్రూప్ 4 సంబంధించి ఆ పరీక్ష చెల్లుబాటు కాదంటూ కూడా టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. గతంలో జరిగిన టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో అయితే భద్రతాపరమైన చర్యల పట్ల కూడా తీసుకుందని చెప్పొచ్చు. అయితే అభ్యర్థులు అయితే పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, లేకపోతే ఖరీదైన వస్తువులు కావచ్చు, ఏదైతే ఎలక్ట్రానిక్ వాచెస్ కావచ్చు, ఇలాంటి గ్యాడ్జెట్స్ అంతా కూడా వాళ్ళను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించం, ఇలాంటివి కూడా అభ్యర్థులు తీసుకురావద్దని కూడా టీఎస్పీఎస్సీ స్పష్టం చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా నిమిషం నిబంధనలతో పాటు 15 నిమిషాల ముందే రేపు పరీక్షా కేంద్రాలకు సంబంధించిన మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అందరూ గందరగోళ పరిస్థితుల్లో అభ్యర్థులు కాకుండా 1 గంట ముందుగానే అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి రావాలి. వీరికి సంబంధించిన ఏదైతే పరీక్షా కేంద్రాలకు రావాలి, సంబంధించిన ఇన్విజిలేటర్ తోటి వాళ్ళు ఆధార్ కార్డు కావచ్చు, అలాగే సంబంధించిన ఐడి ప్రూఫ్ తోటి రావాలి. వాళ్ళంతా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించిన తర్వాత వాళ్ళ ఐడి ప్రూఫ్ ఫోటోగ్రాఫ్ తీసుకున్న తర్వాతే గ్రూప్ 4 సంబంధించిన పరీక్షా పత్రాన్ని వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా గ్రూప్ 4 సంబంధించి గతంలో ఏదైతే ABCD సిరీస్లు ఉండేవి కదా, దాన్ని కూడా పెంచుతూ కూడా అనేక సిరీస్లను ABCD కాకుండా ఇతర సిరీస్లను కూడా పెంచుతూ ఏదైతే మాల్ ప్రాక్టీస్ పాల్పడకుండా ఉండే విధంగా టీఎస్పీఎస్సీ ఒక పేపర్ లీకేజ్ వ్యవహారం తర్వాత ఈ రకమైన భద్రతాపరమైన చర్యలు తీసుకుంటుంది. అలాగే ఎగ్జామ్ కంట్రోలర్ సమక్షంలో కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్ను నిర్వహిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో గతంలో జరిగిన ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ వ్యవహారం పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఏదైతే ఓఎంఆర్ షీటు నిబంధనతో పాటు ఆ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో నిమిష నిబంధన ఉండే విధంగా కూడా టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. రేపు ఉదయం 10 గంటలకు గ్రూప్ 4 సంబంధించిన పరీక్షకు సంబంధించి రేపు ప్రారంభం
కానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. వీళ్ళకి సూచించిన విధంగా కూడా అన్ని ఐడి ప్రూఫ్తో సహా అన్ని ఇన్విజిలేటర్ కూడా సమర్పించాలని టీఎస్పీఎస్